సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఘనుడా, గొప్ప దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. నీ మహాకృపను బట్టి ఈ పగటి కాల సమయంలో నీ ప్రియదాసులు కుమారుడు రమేష్ గారిని, కోడల్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి రెండవ సంతానం మనమరాలు సాత్వి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డ జీవితంలో మీరు చూపిన కృప కొరకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, ఆయుష్నటువంటి స్తోత్రాలు. ఇదను నాయన నీ కుమార్తె యొక్క నూతన వస్త్రాలంకరణ, అలాగే స్తుతి, ప్రార్థన, వేడుక ఏర్పాటు చేసి ఉండగా ఈ వేడుకలోనికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని మీ కృప చేత నింపండి. వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా తోడుకొని రమ్మని ప్రార్థిస్తున్నాము. అదే రీతిగా చక్కని పాటలు, సంగీత బృందం ప్రతి ఒక్కరిని కూడా దీవించి కృప కొరకు వాడుకోనండి. రావలసిన భక్తులను మీరు జ్ఞాపకం చేసుకొని క్షేమంగా తోడుకొని రండి. కూడిక ముగింపు వరకు నీ కృప తోడుగా ఉంచి మీ ఆశీర్వాదం దయచేయండి. సమృద్ధి కలిగిన దీవెనలు, మెండైన ఆశీర్వాదాలు ఇప్పుడు కలుగున్నట్లుగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందవలసిందని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ స్తుతి, ప్రార్థన, వేడుక దైవజనులు శామ్యూల్ గారి ద్వారా ప్రారంభించబడుతుంది. శామ్యూల్ పాస్టర్ గారు ముందుకు వచ్చే పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకి వింతైనది. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకి వింతైనది. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా, నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా, నీతో మధురమైన ఫలములియనా. ద్రాక్షవల్లి అయిన నీతోనే బహుగా వేరు పారగా, నీతో మధురమైన ఫలములియనా. ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివే విజయుడా, నీ కృప చాలును నా జీవితాన. సించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా, నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి. నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైన
ప్రియమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి. నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలచి, 10 తంతుల సితారతో నిన్నే కీర్తించెదాం. నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలచి, 10 తంతుల సితారతో నిన్నే కీర్తించెదాం. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా. ఆమేన్ హల్లెలూయా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుతిరగలేదు. మనలేలోనే నిన్ను చూడక, మహాగణుడా నా యేసయ్యా, నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. స్తోత్రం హల్లెలూయా. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతారమా. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతారమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. సమమైన బలమైన వారెవరు లేరే జగమందు, నేనెందు వెతికినను. నీతో సమమైన బలమైన వారెవరు లేరే జగమందు, నేనెందు వెతికినను. నీతి భాస్కరుడా
కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నా మదిలో నా మహారాజు నీవేనయ్యా, ఇహ పరమందు నన్నేలు తేజోమయ. నీ నామం కీర్తించి ఆరాధింతును, నీ నామం కీర్తించి ఆరాధింతును. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నిలచుండు ఈ భాగ్యమే చాలు, వేరే ఆశేమియు లేదు నాకిలలో. నీతో నిలచుండు ఈ భాగ్యమే చాలు, వేరే ఆశేమియు లేదు నాకిలలో. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆపదమస్కదం నీకేగా అంకితం. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆపదమస్కదం నీకేగా అంకితం. నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా, నా జీవితాద్యంతం నీవేనయ్యా. నీ కొరకే నీ నిలలో జీవింతును, నీ కొరకే నీ నిలలో జీవింతును. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుతిరుగలేదు. మనలేను నిన్ను చూడక మహాగణుడ నా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. స్తోత్రం, హల్లెలూయా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా,
సర్వలోకమందున్న దీన జనాడి దీపముగా వెలుగుచున్నవాడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాడి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు
యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 115వ కీర్తన 10వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని కాజీపేటలో దేవుని సేవ చేస్తున్న దైవజనులు పాలరాజు గారు ముందుకొచ్చి దేవుని వాక్యం చదవగా విందాము. 115వ కీర్తన 10వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. వేల కళ్ళతో వేచి క్రీస్తు వధువు సంగమందు నిలిచియుందుము వేయి కళ్ళతో వేల కళ్ళతో వేచి క్రీస్తు వధువు సంగమందు నిలిచియుందుము వేల కళ్ళతో వేచి క్రీస్తు వధువు సంగమందు నిలిచియుందుము వేయి నోళ్ళతో వేల నోళ్ళతో గుడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము వేయి నోళ్ళతో వేల నోళ్ళతో గుడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము ఎన్నెన్నో ఇంకా ఎన్నో వేలున్న దివ్యలోకమందు చిందులేసి తండ్రి పర్వతాన్ని చెంత చేరి విందు పాట పాడుదాం పరమయ్య శలేము చేరి కొత్త పాట పాడుదాం పర్వతాన్ని చెంత చేరి విందు పాట పాడుదాం వేయి కళ్ళతో వేల కళ్ళతో వేచి క్రీస్తు వధువు సంగమందు నిలిచియుందుము శ్రేష్టమైన మహిమాశ్రయమందు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఆనందించదము దేవుని ముఖ దర్శనము విడువక అనుదినము అనుక్షణము అలయక ఆయన ఆలయమందే నిలిచి ఆరాధించే ప్రాకారము గల నగరములోన శ్రేష్టమైన మహిమాశ్రయమందు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఆనందించదము దేవుని ముఖ దర్శనము విడువక అనుదినము అనుక్షణము అలయక ఆయన ఆలయమందే నిలిచి ఆరాధించదము ఆశలేమును తన వధువుగా మన సియోను రారాజు వరుడిగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలి
వధువు సంగమందు నిలిచి ఉందుము. వెయ్యి కళ్ళతో వేల కళ్ళతో యేసుక్రీస్తు వధువు సంగమందు నిలిచి ఉందుము. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దామండి. సంతోషంగా అందరూ చప్పట్లు కొడదాం. అందరూ చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. ఆయన మనతో కాపురముండును, దేవుడు తానే నిత్యము మనకు తోడైయుండునులే. ఆయన మన కన్నీటిని తుడుచును, ఆయన మన దప్పికను తీర్చును, ప్రభువే మనపై నిత్యము మహిమ వెలుగైయుండునులే. ఆయన మనలో నివాసముండును, ఆయన మనతో కాపురముండును, దేవుడు తానే నిత్యము మనకు తోడైయుండునులే. ఆయన మన కన్నీటిని తుడుచును, ఆయన మన దప్పికను తీర్చును, ప్రభువే మనపై నిత్యము మహిమ వెలుగైయుండునులే. ఆశలేమును తన వధువుగా మన సియోను రాజువరుగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే. ఆశలేమును తన వధువుగా మన సియోను రాజువరుగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే. వెయ్యి కళ్ళతో వేల కళ్ళతో యేసుక్రీస్తు వధువు సంగమందు నిలిచి ఉందుము. వెయ్యి కళ్ళతో వేల కళ్ళతో యేసుక్రీస్తు వధువు సంగమందు నిలిచి ఉందుము. చిమ్మటలేని శ్రీమంతములో ఆయన చెంతే శాంతి సమాధానములను పొందెదము. దుఃఖము లేని మరణము లేని ఆకలి దప్పులు లేని నూతన భూమి ఆకాశములో దేవుని సేవించెదము. చీకటి లేని చింతలు లేని చిమ్మట లేని శ్రీమంతములు ఆయన చెంతే శాంతి సమాధానములను పొందెదము. ఆశలేమును తన వధువుగా మన సియోను రాజువరుగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలి. ఆశలేమును తన వధువుగా మన సియోను రాజువరుగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలి. వెయ్యి కళ్ళతో వేల కళ్ళతో యేసుక్రీస్తు వధువు సంగమందు నిలిచి ఉందుము. వెయ్యి కళ్ళతో వేల కళ్ళతో యేసుక్రీస్తు వధువు సంగమందు నిలిచి ఉందుము. వెయ్యి నోళ్లతో వేల నోళ్లతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము. వెయ్యి నోళ్లతో వేల నోళ్లతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము. ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేలున్న దివ్యలోకమందు చిందులేసు పరమ
ఆయన వారికి సహాయము, వారి కేడెము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము. యెహోవాను స్తుతించుడి. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగములను మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభువుని ఆరాధన చేద్దాము. ఎవరు మౌనంగా ఉండమాకండి. ప్రభు నీకు ఒక మంచి సమయాన్ని ఇచ్చాడు. ఆయనతో గడపడానికి ప్రభు ఒక ఉన్నతమైన కృపను అనుగ్రహించాడు. దేవుడు ఆయన కనికరము చొప్పున ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు
యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా. కొడుకు ఒక్కడే ఉన్నాడు, ఇంకొక సంతానం ఉంటే బాగుంటుంది, దేవుడు మరి ఇంకొక బిడ్డను దయచేస్తే బాగుంటుందని వారు ఎంతగానో ప్రార్థన చేయగా వారి ప్రార్థన ఫలితం మరి దేవుడు వారిని ప్రేమించి వారికి వెస్లీ పుట్టిన చాలా కాలం తరువాత సాత్విని లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చింది. సాత్వి మామూలు విషయం కాదు, ఆల్రౌండర్ అనమాట. చిన్నతనం నుంచే మంచి దైవికమైన జ్ఞానం, చురుకుదనం, అందం, ఆశీర్వాదం అన్నీ పుణికి పుచ్చుకొని పుట్టింది మా సాత్వి. ఒక విధంగా చెప్పాలంటే నాయకత్వపు లక్షణం, కమాండింగ్ పవర్ ఉంది. అసలు సాత్వి కమాండ్ చేస్తే ఎవరైనా సరే అటెన్షన్ ఆగిపోవాల్సింది. అటువంటి మంచి బిడ్డను దేవుడు అనుగ్రహించడం మాత్రమే కాకుండా దేవుని దయలో, మనుష్యుల దయలో, భక్తుల ఆశీర్వాదాలతో ఆ బిడ్డ పెరిగి మరి పెద్దదై ఈరోజు నూతన వస్త్రాలంకరణ. ఇది అందరికి అర్థం కాకపోతే మనకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఓణీలు ఫంక్షన్ అంటారు కదా, హాఫ్ శారీ, ఈ ఫ్రాక్స్ అన్ని పోయికి నుంచి హాఫ్ శారీలోకి వచ్చేసింది. క్వైర్ పార్టీలో అందరితో పాటు ఇప్పటికే వేస్తుంది హాఫ్ శారీ, దాటి శారీ కూడా కట్టేసింది. కానీ హాఫ్ శారీ ఫంక్షన్ దేవునికి కృతజ్ఞత చెల్లించే సందర్భంగా ఈ కూడికి ఏర్పాటు చేయబడింది. సో మీరు ఓణీలు ఫంక్షన్ అనుకున్నా, స్తుతి ప్రార్థన వేడుక అనుకున్నా, నూతన వస్త్రాలంకరణ పేర్లు ఏదైనా పెట్టండి, కారణం ఒకటే, ఏమిటంటే దేవునికి స్తుతి చెల్లించాలి, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఈ సమయంలో మన మధ్యకు మరి మన కుటుంబాన్ని ప్రేమించి దైవజనులు రమేష్ అయ్య గారి కుటుంబాన్ని ప్రేమించి ఆప్తులు, శ్రేయోభిలాషులు, మరి గనులు మన మధ్యలో ఎవరి బిడ్డను దీవించడం కొరకు వచ్చారు. శ్రీ డి రాజగోపాల్ గారు, ఏజీఎం ఒంగోలు మిల్క్ డైరీ అధ్యక్షులు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే శ్రీ డివిఎస్ఎస్ మూర్తి గారు, రిటైర్డ్ ఎస్పీ గారు మన మధ్యలో ఉన్నారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తామును. అలాగే గౌరవనీయులు శ్రీ డివిఎస్ పానకాల గారు, రిటైర్డ్ ఏఎస్ఐ గారు మన మధ్యలో ఉన్నారు. మరి ఈ ముగ్గురు కూడా మరి కుటుంబానికి ఆప్తులు, శ్రేయోభిలాషులు, దైవజన కుటుంబానికి సన్నిహితులు, వారు మన మధ్యలో ఉన్నారు. వారికి ఉన్న బిజీ షెడ్యూల్ ఎంతైనప్పటికీ కానీ మరి దైవజన కుటుంబాన్ని ప్రేమించి చిన్న బిడ్డను బ్లెస్ చేసి వెళ్ళాలని వారి విలువైన సమయాన్ని ఈ కుటుంబం కొరకు కేటాయించడం కుటుంబ పక్షంగా మేము ధన్యంగా భావిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారు మన మధ్యలోకి వచ్చిన శుభ సందర్భంగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరచుదాం. ఈ సమయంలో వారు గ్రీటింగ్స్ తెలియజేసి చిన్న బిడ్డను బ్లెస్ చేయాలని కోరుతా ఉన్నాము. నూతన వస్త్రాలంకరణ సందర్భంలో ఆమెకు హృదయపూర్వకంగా ఆశీర్వచనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మత పెద్దలు ఆమెకు పుష్కలంగా ఆశీర్వచనాలు ఈ పాటికే అందించి ఉంటారు, ఇంకా అందించవలసిన వారు అందిస్తారు. భగవంతుడి దయ వల్ల గాడ్ బ్లెస్సింగ్స్తో ఈ చిరంజీవి భవిష్యత్తులో ఎన్నో ఎత్తులకు ఎదిగి చాలా చక్కటి ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం. గాడ్ బ్లెస్ యు మా.
నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు.
పరిశుద్ధ జీవితము చేయుటకు పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు సిద్ధపడుచున్నాముగా చేసి సుగుణాల సన్నిధిలో నన్ను నిలిపినావు నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా. ఈ సమయంలో నూతన వస్త్రాలు ముందుకు పట్టుకోండి, ముందుకు రండి. ఈ వేడుకలో నాయన రమేష్ గారిని బట్టి అమూల్యమ్మ పాషమ్మ గారిని బట్టి మీకు వందనాలు. వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు బాబు పాపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ముఖ్యంగా నాయన ఈ వేడుకలో మా ప్రియ బిడ్డ ఆయా స్వాతిని మీరు ప్రేమించి ఈ రీతిగా ఈ చక్కని దైవజనుల చేత ఆయా భక్తుల చేత ఈ కార్యక్రమం ఈ రీతిగా జరిగిస్తున్నారు. నీకు వందనాలు చెల్లిస్తాం. సంఘం అంతయు ప్రేమతో దైవజనులతో పాస్టర్లతో అభిషక్తులతో ఈ రీతిగా బిడ్డని పిలిపించుకొని మరి బిడ్డకు ఆశీర్వచనాలు చెప్పాలని, దీవించాలని, పెరిగి పెద్ద భక్తురాలు అవ్వాలని, ఎస్తేరు వలె విస్తరించాలని దీవిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఎస్తేరు ఏ విధంగా బాల్యము నుండి నాయన అయ్యా నిన్ను కలిగి ఉందో అలాగే స్వాతి కూడా పాటల్లోనూ వాక్యములోను పరిచర్యలోను బాల్యము నుండి ఎదుగుతున్నది నాయన. ఎస్తేరు ఏ విధంగా ప్రభు నీ పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని అదిగో హేగే చెప్పినట్లే పరిశుద్ధాత్ముడు చెప్పినట్లే నాయన ఆమె అలంకరించుకొని నీ సన్నిధిలో రాణి అయ్యి అయ్యా తన వంశాన్ని రక్షించుకుంది. వందనాలు యేసయ్యా. అలాగే మా స్వాతిని కూడా మీరు దీవించండి. బాల్యము నుండి నీ బిడ్డ నీ కృపలో నువ్విచ్చిన బిడ్డ నాయన ఇదిగో నీవిచ్చిన బహుమానం నాయన నీకు స్తోత్రాలు. ఈ బహుమానాన్ని నువ్వెంతో మేమందరం ప్రేమించావు నాయన. అదిగో మేనమామలు, మేనత్తలు, తల్లిదండ్రులు, బంధువులు, సంఘము, పాస్టర్స్ మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి మీరు మంచి కృప చూపారు. నీకు వందనాలు. భావి కాలంలో నీ బిడ్డను ప్రభువా మీరు ఎస్తేరు వలె దీవించమని అడుగుతున్నాము నాయన. అలాగే నాయన నీ బిడ్డ విద్యలో, బుద్ధిలో, జ్ఞానములో, వయసులో, నీ దయలో, మనుషుల దయలో వర్ధిల్లాలి. చక్కగా చదువుకుని మంచి అయ్యా భక్తురాలవ్వాలి. అయ్యా ఎస్తేరు ఏ విధంగా తన హరి జనం కోసం ఆయన ప్రాణం పెట్టిందో అయ్యా అలాగే నీ బిడ్డ కూడా నీ కొరకు
తండ్రి తల్లిదండ్రులతో కలిసి సంఘంతో కలిసి నీ పరిచర్య చేయడానికి బలమైన సాధనంగా నువ్వు వాడుకొంచున్నందుకు వందనాలు చెల్లిస్తూ నీ బిడ్డను ఇంకా విధములుగా దీవించమని ఆశీర్వదించమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. మధ్యలో మనందరికీ సుపరిచితులు, మాకు అత్యంత ప్రియులు రెవరెండ్ డాక్టర్ వరప్రసాద్ రావు గారు మన మధ్యలో ఉన్నారు. వారికి ముందుకు వచ్చి మనతో దేవుని మాటలు పంచుకోవాలని ఈ సమయాన్ని వారికి అందిస్తా ఉన్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనందరినీ ఇక్కడకు ఆహ్వానించిన దైవ సేవకులు రెవరెండ్ డి రమేష్ అయ్య గారికి, అమూల్యమ్మ గారికి మొదటిగా నా హృదయపూర్వక వందనాలు. ఆ తదుపరి వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులు, ఎడమవైపున ఉన్నటువంటి దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా నా మిత్రులు బర్నబాస్ గారు, అలాగే స్టీవెన్ పాల్ గారు, వారిరువురు నా ప్రియ మిత్రులు, నా క్లాస్మేట్స్, వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు. అలాగే నా కుడివైపు ఉన్నటువంటి గొప్ప దైవ సేవకులు, ఏన్షియంట్ ప్రీచర్ అండ్ టీచర్ జడ్సనయ్య గారికి, అమ్మగారికి నా వందనాలు. అలాగే మరి ప్రసంగాలలో డాక్టరేట్ అర్హులైనటువంటి దైవ సేవకులు బిషప్ రెవరెండ్ మోజసయ్య గారికి, అమ్మగారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా విందాం. నాకంటే ఘనులు, నాకంటే గొప్పవారు ఇక్కడ ఉన్నప్పటికీ ఈ శ్రేష్టమైన అవకాశాన్ని అధ్యక్షుల వారు మరి నాకు ఇచ్చారు కనుక వారి ముందు నేను ప్రసంగించుటకు యోగ్యుడినను నేను అనుకోవడం లేదు. కనుక వారు ప్రసంగం చేస్తూ ఉంటే ముత్యాలను మనం ఏరుకోవడమే. సో చెప్పాలి అని అంటే మోజసయ్య గారు ప్రసంగరత్న, ఆయన ప్రసంగాలు చేస్తూ ఉంటే మనము ముత్యాలు ఏరుకోవడానికి టైం చాలదు. అటువంటి గొప్ప దైవ సేవకులు నన్ను ప్రేమించి మరి ఈ సమయాన్ని నాకు ఇచ్చి దేవుని వాక్యాన్ని అందించడము అనేది నాకు ఇచ్చిన గొప్ప అవకాశం అని నేను తలుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మొదటిగా ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం.
ఆది కాండము 3వ అధ్యాయము 21వ వచనం. మా చదువుతారు ఎవరైనా? చదవండి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించను. చాలండి, చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఘనమైన రక్షక, నీ పాదములకు వందనాలు. ఈ మధ్యాహ్నపు వేళ మా ప్రియులు రమేష్ గారి యొక్క ఏకైక కుమార్తె సాత్విని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఆ బిడ్డను ఏ రోజున సంఘ బిడ్డలందరి ఎదుట, గొప్ప గొప్ప దైవ సేవకుల ఎదుట అలంకరించి కూర్చుండబెట్టి మా అందరి ఆశీస్సులు కుమార్తె కోరుకుంటూ ఉండగా, మా అందరికంటే మరి పరలోక ఆశీర్వాదాలు ఆ బిడ్డకు సమృద్ధిగా దయచేయండి. దైవ సేవకుల ఆశీర్వాదాలు, పెద్దల దీవెనలు, బంధుమిత్రులు, రక్త సంబంధికుల ఆశీర్వాదాలు ఆ బిడ్డకు సమృద్ధిగా అనుగ్రహించండి. ఈ సమయంలో కొన్ని విషయాలు నీ లేఖనాల ద్వారా మేము పరిశోధించడానికి నిలువబడి ఉండగా, తండ్రి మీ ఆత్మతో మమ్మను నింపండి, మీరు మాకు బోధించండి. మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇప్పటి వరకు కరెంటు పోతూ వస్తూ మనకి చాలా ఇన్కన్వీనియన్స్ని కలుగజేసింది. ఆయనను ఇప్పుడు మంచి వాతావరణం ప్రభు ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు. దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాలు పాప దేవాలయంలోనికి వచ్చేంత వరకు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసిన విషయాలే మరొకసారి నేను రివీల్ చేయడానికి ఇష్టపడుతున్నా. మనం ఇక్కడ చదివిన విషయాలలో మొదటిగా ఆదాముకును అవ్వకును దేవుడు మొట్టమొదటిసారి ప్రథమ గార్మెంట్స్, ద ఫస్ట్ గార్మెంట్స్, మొదటి వస్త్రాలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఏదైనా తోటలో ఉన్న ఆదాము అవ్వలకు దేవుడు స్వయంగా వస్త్రాలు బహుకరించడం మనం చూస్తున్నాం. ఇంతకు ఏం జరిగింది ఏదైనా తోటలో? మనందరికీ తెలుసు, ఏదైనా తోటలో ఆదాము అవ్వలు దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉండగా ఒక రోజున అపరిచితుడు వచ్చాడు. వాడి మాయమాటల్లో పడిపోయి, వాడి మాటలకు లొంగిపోయి చేయకూడని పని చేశారు. చేయడం వలన ఒక భయంకరమైన సంఘటన అక్కడ జరిగింది. ఏం జరిగింది అని అంటే, ప్రియమైన వర్లరా, వారి కొన్న వస్త్రాలను దోచుకోవడం జరిగింది. మీరు అనొచ్చు, ఏదైనా తోటలో ఆదాము అవ్వలకు వస్త్రాలు ఉన్నాయా పాస్టర్ గారు అని ఆలోచన చేశారా? ఆదాము అవ్వలకు వస్త్రాలు ఉన్నాయా లేవా? ప్రియమైన వర్లరా, చాలా మంది వస్త్రాలు లేవు అని అంటారు, కొంతమంది వస్త్రాలు ఉన్నాయి అని అంటారు. అయితే నేనైతే ఏం చెప్తాను అని అంటే, వస్త్రములు ఉన్నవి అని చెప్తాను. అవి ఏ వస్త్రాలు? అవి మహిమ వస్త్రములు. దేవుడు మొదటి ఆదాము అవ్వలకు మహిమ వస్త్రాలను ధరింపచేశాడు. అపవాది వాటిని ఏం చేశాడు? దోచుకున్నాడు. గనుక ప్రియమైన వర్లారా, వారికి వస్త్రాలే లేకపోతే దేవాది దేవుడు వస్త్రాలు ఎందుకు తీసుకొచ్చాడు? ఏదైనా తోటలో దోచబడినటువంటి ప్రథమ వస్తువు వస్త్రమే. ఆ వస్త్రమే మహిమ వస్త్రం. ఈ మహిమ వస్త్రాన్ని సాతాను దోచుకున్నాడు. అందుకే దేవుడు మరల దాని స్థానంలో రీప్లేస్ చేయడానికి ఒక గొర్రెపిల్ల దానిని వధించడం జరిగింది. దాని చర్మాన్ని తీసుకుని వచ్చి ఏ వస్త్రమైతే పోగొట్టుకున్నాడో ఆదాము అవ్వలు వారికి ధరింపచేసి వారికి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని దేవుడు మరలా కల్పించాడు. కనుక వారు వస్త్రాన్ని కోల్పోయారు, మహిమ వస్త్రాన్ని కోల్పోయారు. దానికి సాదృశ్యంగా మనం క్రొత్త నిబంధనలో చూసినట్లయితే లూకా శుభవార్తలో కూడా 10వ అధ్యాయము 30వ వచనం మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తి, మనందరికీ తెలిసిన ఉపమానం, యెరూషలేము నుండి ఎరికోకు వస్తూ ఉన్నాడు. మీరు గమనించినట్లయితే యెరూషలేము నుండి ఎరికోకు వస్తున్నటువంటి ఆ వ్యక్తి వస్త్రాలు దోచబడ్డాయి. ఆ వ్యక్తి యొక్క వస్త్రాలు దోచబడ్డాయి. అక్కడ కూడా దొంగతనం జరిగింది, మోసం జరిగింది. ఆ దొంగ ఎవడు, ఆ మోసగాడు ఎవడు అని అంటే మనందరి శత్రువు అపవాది సాతాను. ఏదేను తోటలో ఏ వస్త్రాన్ని అయితే ఆదాము అవ్వలు ఇవి దొంగిలించాడో ఇక్కడ సేమ్ అవే వస్త్రాలు. ఒక దొంగ సహజంగా ధనాన్ని కోరుకుంటాడు. అతని చేతిలో ఉన్న బంగారమో వెండో పర్సులో ఉన్న డబ్బులో ఏవో కోరుకుంటాడు, అవి దొంగిలించాలి. కానీ ఈ విచిత్రమైన దొంగ వాడికి కావాల్సింది ఏంటంటే వస్త్రాలు అవసరం లేదు, వెండి అవసరం లేదు, బంగారం అవసరం లేదు, డబ్బులు వాడికి అవసరం లేదు. వాడికి ఏం అవసరమో తెలుసా?
పరిశుద్ధుల వస్త్రాలే అవసరం. గమనించండి, పరిశుద్ధుల వస్త్రాలు ఎందుకు వాడికి అవసరం అంటే, పరలోక పట్టణములోనికి మనం వెళ్ళాలంటే మనకి ఏ వస్త్రాలు కావాలి? మహిమ వస్త్రాలు కావాలి. మహిమ వస్త్రము లేని వాడు ఎవడు కూడా పరలోక పట్టణములోనికి వెళ్ళలేడు. కనుక సాతాను యొక్క టార్గెట్ ఏంటంటే అట్టి మహిమ వస్త్రం. ఆ మహిమ వస్త్రాలలో కొన్ని ఉన్నాయి. ఏంటవి? రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, ఆదరణ వస్త్రం, తర్వాత దుఃఖ వస్త్రం, తెల్లని వస్త్రం, స్తుతి వస్త్రం, చాలా వస్త్రాలు ఉన్నాయి మనకు. ఇవన్నీ వస్త్రాలు దేవుడు మనకిచ్చిన మహిమ వస్త్రాలు. వీటిని గనుక దొంగిలిస్తే ఏ మనుష్యుడు కూడా తండ్రి వద్దకు వెళ్ళలేడు. గనుక సాతాను యొక్క ఉద్దేశం అది. ఈ రోజున ఏదేను తోటలో ఆదాము అవ్వలు పోగొట్టుకున్న ఆ మహిమ వస్త్రాన్ని కానీ, లోకా శుభవార్తలో మనం చూసిన యెరూషలేము నుండి యెరికోకు వస్తున్నటువంటి ఆ ప్రయాణికుని యొక్క వస్త్రాలు దోచబడ్డం కానీ, ఈ రెండు రకాల వస్త్రాలను కనుక మనం చూసినట్లయితే రెండు కూడా ఒకటే ప్రియులర్. ఈ రెండు రకాల వస్త్రాలను అపవాది దోచుకున్నాడు. ఇవి చాలా చాలా విలువైన వస్త్రాలు. ఇవి మరలా మనకు బహుకరించేవాడు ఈ లోకంలో ఎవరు లేరు, ఒకే ఒక వ్యక్తి తప్ప. ఆయనే యేసుక్రీస్తు. పిల్లరా, దోచబడిన, దొంగిలించబడిన మనం, అపవాది చేత కొట్టబడిన మనం, అపవాది చేత మోసం చేయబడిన మనం, అపవాది చేత దోచబడిన మన వస్త్రాల స్థానంలో మనకు వస్త్రాలు బహుకరించడానికి ఒక గొప్ప యాగం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏ ఆదాము అవ్వలైతే ఏదేను తోటలో మహిమ వస్త్రాలు కోల్పోయారో వారికి తాత్కాలికంగా వారి దిశమలను కప్పడానికి ఒక జంతువును వధించవలసి వచ్చింది. ఆ జంతువు చర్మం ఆదాము అవ్వల దిశమలను కప్పితే ఈనాడు సర్వ ప్రపంచములో ఉన్న ప్రజలందరి వస్త్రాలు దోచుకొని పడ్డాయే. మరి మనకే జంతువు, మనకే బలి చేయబడింది జంతువు, మన కొరకు బలి చేయబడినటువంటి ఆ జంతువు ఏది అని అంటే ఆయనే యేసుక్రీస్తు. బలి పశువు, బలి పశువుగా యేసుక్రీస్తు మనందరి కొరకు వధించబడబోతున్నాడు. ఆయన వధించబడబోతూ ఆయన మీద ఉన్న వస్త్రాన్ని మనకేం చేశారు? బహుకరించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈనాడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఉండి వస్త్రము లేనివాడై అర్ధ వస్త్రముతో, చిన్న వస్త్రముతో ఆయన మహిమ గల ఆ అంగీని కోల్పోయాడు అని అంటే కారణం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు యొక్క వస్త్రము లాగివేయబడిందంటే కారణం ఏంటి తెలుసా? మనందరికీ ఇవ్వడానికే ఆ రోజున ఆయన వస్త్రము దొంగిలించబడింది. కనుక ఇట్టి మహిమ వస్త్రాన్ని మనందరము కూడా కలిగి ఉండాలి అని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నా. ఈరోజు సాత్విని ప్రేమించి వారి బంధువులు, మేనమామలు, మేనత్తలు నూతన వస్త్రాలు ఇచ్చారు. ఈ వస్త్రాలు ఆ పాపకి తాత్కాలికంగా ఏం కలుగజేస్తాయి అనంటే సంతోషాన్ని కలుగజేస్తాయి. నూతన వస్త్రాలు ఆనందాన్ని కలుగజేస్తాయి. ఈ రోజు మాత్రమే ఏ మనిషికైనా ఒక కొత్త వస్త్రం కానీ, క్రొత్త నగలు కానీ, అవి ఏవైనా సరే ఆ మొదటి రోజు మాత్రమే సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. ఆ మరుసటి రోజున అది ఆనందాన్ని ఇవ్వలేదు, అది ఆనందాన్ని కోల్పోతుంది, సంతోషాన్ని కోల్పోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే ఈ గొప్ప మహిమ వస్త్రం మనకున్నట్లయితే దినదినము సంతోషమే, దినదినము ఆనందమే, దినదినము పండగే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారలారా, ఈ ఉల్లాస వస్త్రాన్ని మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే యెషయా గ్రంథంలో ఉల్లాస వస్త్రం మనకు కనబడుతుంది. ఈ ఉల్లాస వస్త్రము ఎవరిస్తారయ్యా అంటే దేవుడే మనకిస్తాడు, దేవుడే మనకిస్తాడు. ఇక్కడ ప్రత్యామ్నాయం మరొకటి లేదు. ప్రియమైన వారలారా, మీరు గమనిస్తే ఒక ఉదాహరణ చెప్తాను. మార్టిన్ లూథర్ గారు ఒక రోజున ప్రయాణమై చలికాలంలో వెళ్తూ ఉన్నాడు. డాక్టర్ మార్టిన్ లూథర్ పరిశుద్ధ గ్రంథాన్ని మనందరికీ అందుబాటులోనికి తీసుకొని వచ్చిన ప్రప్రథమ వ్యక్తి మార్టిన్ లూథర్. హీఈస్ గ్రేట్ రిఫార్మర్. ఆయన చాలా గొప్ప సంఘ సాంస్కృతిక అంటే సంస్కరణకర్త, క్రైస్తవ లోకాన్ని సంస్కరించిన వాడు. ఆయన ఒక రోజున బజార్లో వెళ్తూ ఉంటే చలికాలంలో ఒక వృద్ధుడు వస్త్రము లేక వణుకుతూ ఉన్నాడండి. వణుకుతూ ఉంటే మార్టిన్ లూథర్ గారు అక్కడ ఉండి వెంటనే అక్కడ ప్రత్యామ్నాయం ఒక్కటే ఉంది, ఆయన దేహం మీద ఉన్న వస్త్రం, మరొక వస్త్రం ప్రక్కన లేదు. ఇప్పుడు ఆ వృద్ధుడు, చలికి వణికిపోతున్నటువంటి వృద్ధునికి ఆ రక్షణ కలగ చేయాలనే వస్త్రము మార్టిన్ గారి దగ్గర ఉంది ఒక్కటే.
వెంటనే ఆయన దేహం మీద ఉన్న ఆ కోటు తీసేసి ఆ వృద్ధునికి కప్పేశాడు. గమనించండి, ఇప్పుడు ఈ వృద్ధునికి రక్షణ వస్త్రం అదే. మరి కాసేపు కనుక అదే చలిలో ఉంటే అతను చనిపోతాడు అనే సంగతి ఆయనకి అర్థమైపోయింది. సో ఈ వృద్ధుడు చావకుండా ఉండాలంటే బ్రతికున్నటువంటి మార్టిన్ మీద ఉన్న ఆ కోటు తీసేయాలి. దానికి ఇష్టపడ్డాడు మార్టిన్ లూథర్. వెంటనే ఆ కోటు ఆయనకి ధరింపచేసి ఆ చలి నుండి ఆ వృద్ధుణ్ణి రక్షించాడు. ఈ రోజున మనందరము కూడా వృద్ధుని స్థానములో ఉన్నాం. మనందరికీ ఒక వస్త్రం అవసరం అయ్యింది. ఆ వస్త్రం ఇవ్వగలిగిన వాడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఆయన దగ్గర మరొకటి లేదా అని మీరు అడగొచ్చు. మరొక వస్త్రం లేదు, కానీ ఆయన దేహము మీద ఉన్న ఆ వస్త్రాన్ని మనందరి కొరకు ఇవ్వడానికి అది రిమూవ్ చేయబడింది. ఆయన మీద ఉన్న వస్త్రం లాగివేయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరి కొరకు ఆ మహిమ వస్త్రాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ రోజున మరి సాత్వి అనే ఆ బిడ్డ, చిన్న బిడ్డ, కుమార్తె మనందరి ఎదుట నూతన వస్త్రాలు ధరించి సంతోషంగా ఉండడాన్ని మనం చూస్తున్నాం. మేనమామలు, మేనత్తలు అవి మన భారత సాంప్రదాయం ప్రకారము వారు తీసుకుని బహుకరించడం అనేది అది ఒక ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సాంప్రదాయం. దీనిని మనము కాదనలేక పాటిస్తూ ఉన్నాం. ఇందులో మరి వేరొక ఉద్దేశం అయితే ఏమీ లేదు. ఎందుకని మేనమామలు అని అంటే, సాత్వికి తల్లి తరపున తల్లి రక్తాన్ని పంచుకు పుట్టిన వాళ్ళు మేనమామలే గనుక తల్లి ద్వారా మొట్టమొదట ఆ బిడ్డ యుక్త వయసుకు వచ్చిన తరువాత మేనమామలు ఆశీర్వదిస్తారు గనుక, తండ్రి తర్వాత ఆ తండ్రి అంతటి స్థానాన్ని తీసుకునేవారు మేనమామలే కనుక వారి ద్వారా బహుమతులు, వస్త్రాలు బహుమతించడం, వారికి బహుకరించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇట్టి ఆశీర్వాదకరమైన నూతన వస్త్రాలను పాపకు అలంకరింపచేసి ఈరోజు మాపను మనందరం కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాం. మరొక వస్త్రాన్ని గురించి మనం తెలుసుకుందాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. మనము దిగంబరులము కాక వస్త్రమును ధరించుకొనిన వారమై కనపడుదుము. చూశారు ప్రియులారా, ఇక్కడ ఎలా మన స్థితిని దేవుడు బయలుపరుస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియచేస్తూ మన స్థితి ఎలా ఉందో తెలియచేస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభుని అంగీకరించని వారందరూ కూడా ఎలా ఉంటారంటే దిగంబరత్వములో ఉన్నారు. వారికి వస్త్రాలు లేవు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ఏ వస్త్రాలు? ఈరోజు ఖరీదైన వస్త్రం నువ్వు ధరించావేమో, ₹1,00,000 వస్త్రాన్ని నువ్వు ధరించి ఉండవచ్చు. యేసయ్య నీ జీవితంలో లేకపోతే ఆ ₹1,00,000 విలువైన వస్త్రం నరకానికి తీసుకుని వెళుతుంది, కానీ నిన్ను పరలోకం తీసుకుని వెళ్ళదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ఏ వస్త్రాన్ని కలిగి ఉంటున్నామో ఆలోచన చేయండి. నీకు ఏ వస్త్రం కావాలో ఆలోచన చేయి. వాస్తవానికి ఈ రోజున వస్త్రాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. మంచి ఖరీదైన వస్త్రాలు ధరించామో పర్వాలేదు అనుకుంటున్నావా? అవి ఈ లోకానికి మాత్రమే సంబంధించినవి. నీవు నిత్యరాజ్యంలోనికి వెళ్ళాలి అని అంటే ఈ వస్త్రాలన్నింటిని కూడా పక్కన పెట్టి దేవుడిచ్చే మహిమ వస్త్రాన్ని మనము సంపాదించాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. 2వ వస్త్రాన్ని, 3వ వస్త్రాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనంలో క్రింద 2వ భాగం చూసినట్లయితే అక్కడ స్తుతి వస్త్రము మనకు కనబడుతూ ఉంది. స్తుతి వస్త్రం ఈ రోజున ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండవలసిన వస్త్రం ఏంటంటే స్తుతి అనే వస్త్రాన్ని మనం కలిగి ఉండాలి. స్తుతి వస్త్రం ఎక్కడ దొరుకుతుందండి అని మీరు అంటారా? ఈ రోజున మార్కెట్లో స్తుతి వస్త్రాలు అని అంటే మనము కోకొల్లలు కొనడానికి సిద్ధంగా ఉంటాం, క్యూ కడతాం. కానీ స్తుతి వస్త్రాలు ఎక్కడ దొరుకుతాయి? ఎవడిస్తాడు మార్కెట్లో? దాన్ని ఎవరు తయారు చేస్తారు? స్తుతి వస్త్రం అనేది ఇచ్చేవాడు ఒక్కడే, ఆయనే దేవాది దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము స్తుతి దేవునికి చెల్లిస్తూ ఉండాలి. క్రైస్తవుడు ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం వరకు నీకు సమయము దొరికినప్పుడల్లా మనం చేయవలసిన పని స్తుతి. నువ్వు దేవునికి స్తుతి చెల్లిస్తే దేవుడు నీకు స్తుతి అనే వస్త్రాన్ని నీకు ధరింపచేస్తాడు. స్తుతి లేని వస్త్రం అంటే స్తుతి అనే వస్త్రము కనుక మనం కోల్పోతే, ఆ స్తుతి అనే వస్త్రం మనకు లేకపోతే
నీవు స్తుతి చెల్లించకుండా దేవుని యొద్దకు వెళ్ళలేవు. స్తుతి చెల్లించకుండా దేవుని యొక్క రాజ్యములోనికి నీవు ప్రవేశించలేవు అనే సత్యాన్ని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించండి. అదే మనకు ఒక గొప్ప భాగ్యము. స్తుతి వస్త్రం అనే ధన్యతను దేవుడు మనకివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే అదే యెషయా గ్రంథం 61వ అధ్యాయము 31వ వచనములో 10వ వచనములో మనం చూస్తే అక్కడ రక్షణ వస్త్రము మనకు కనబడుతుంది. ప్రియులారా, ఇది రక్షణ అనే వస్త్రం. చూడండి, మనకు ఈరోజు రక్షణ అనే భాగ్యమును నువ్వు కలిగి ఉన్నావా? ఓ క్రైస్తవుడా, క్రైస్తవ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము రక్షణ అనే వస్త్రాన్ని మనం కలిగి ఉండకపోతే ఈ రక్షణ వస్త్రం కూడా నీకు చాలా ఉపయోగకరం. ఇది నీకు మేలు చేస్తుంది. ఏం మేలు చేస్తుంది అని అంటే, రక్షకుడైన యేసయ్య దగ్గరికి నిన్ను నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి రక్షణ వస్త్రాన్ని ఈరోజు మనం కలిగి ఉండాలి. ఏదేను తోటలో ఆదాము అవ్వలు ఏ రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నారో అదే రక్షణ వస్త్రాన్ని లోకాశుభవార్తలో ఒక యవనస్తుడు యెరూషలేము నుండి ఎరికోకు వస్తూ ఆ రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు రాకముందు అక్కడికి ఆ లేవీయుడు వస్తాడు, యాజకుడు వచ్చాడు. అతన్ని చూసి చూసి అలా వెళ్ళిపోయారే కానీ అతనికి రక్షణ వస్త్రం ఇచ్చిన వాడు ఎవడు లేడు. వెంటనే ఆ మార్గంలో ఒక సమరయుడు వచ్చాడు. ఆయన చాలా మంచి సమరయుడు, మంచి సమరయుడు అని రాయబడింది. ఆయన మంచి సమరయుడు. ఆ మంచి సమరయుడు ఏం చేశాడు? అతన్ని పట్టుకున్నాడు, అతని గాయాలు కడిగాడు, అతనికి నూనె రాశాడు, వైద్యం చేశాడు, వస్త్రాలు ఇచ్చాడు, పూటకోళ్ళ వాని దగ్గరికి తీసుకుని వెళ్ళి అప్పగించాడు. అంటే రక్షణ జోన్లో అతన్ని పెట్టాడు. ఎవరైనా? రక్షకుడైన యేసుక్రీస్తు. ఈ రోజున మనము దోచుకొనబడిన ఆ రక్షణ వస్త్రం. చాలామంది అనుకుంటారు, నేను రక్షించబడ్డానండి, నాకేం పర్వాలేదు, నాకు రక్షణ వస్త్రం ఉంది, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను రక్షించబడ్డాను అని చాలామంది ఆ మాయలో పడిపోతున్న వారు ఉన్నారు. ఆ భ్రమలో ఉంటున్న వారు చాలామంది ఉన్నారు. ఎవరిలాగా? శాంసన్ లాగా. సంసోను కూడా అలాగే ఉన్నాడు. దేవుని ఆత్మను నేను కలిగి ఉన్నాను అనుకుంటూనే ఉన్నాడు. దేవుని ఆత్మను పోగొట్టుకొని కూడా దేవుని ఆత్మలో నేను ఉన్నాను అనుకుంటున్నాడు. ఆ భ్రమలోనే ఉండిపోయాడు సంసోన్. ప్రేమినవర్లరా, చూడండి, ఈ రోజున చాలామంది పరిశుద్ధాత్ముని పోగొట్టుకుని రక్షణ వస్త్రాలు పోగొట్టుకొని అదే భ్రమలో ఉన్నవారు ఇంకా చాలామంది ఈ లోకంలో ఉన్నారండి. వారి కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనకు బోధిస్తూ ఉన్నాడు. ఎంతమంది ఇంకా రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నారో ఒక్కసారి మీకు మీరు పరిశీలన చేసుకోవాలని మనవి చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎంతమంది కలిగి ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో ఎంతమంది ఉన్నారు? ఆయన నడిపింపు ద్వారా నడుస్తున్నావా, లేక నీ సొంత ఇష్టానుసారంగా నువ్వు నడుస్తున్నావా? ఆయన నడిపింపులో నువ్వు ఉంటే రక్షణ వస్త్రాన్ని నువ్వు కలిగి ఉన్నట్లే. ఆయన నడిపింపులో మీరు లేకపోతే మీకు రక్షణ వస్త్రము లేనట్లే. కనుక ఇది మీరు డిసైడ్ చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ రోజున సంసన్ కూడా పరిశుద్ధాత్మను పోగొట్టుకొని దేవుని ఆత్మను పోగొట్టుకొని మోసపోయాడు. అతను ఆ దేవతకు బలిగా తన 2 కళ్ళు కూడా అప్పగించవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకని అంటే దేవుడు తనకిచ్చిన ఆ రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. మహిమ వస్త్రాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మను ఆయన పోగొట్టుకున్నాడు. కనుక ఆయనకు ఆ స్థితి కలిగింది. ఇక మరొక వస్త్రాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. అయితే తమ వస్త్రములను పవిత్రపరచుకొనిన కొందరు సార్దీసులో ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొనిన వారు అయి ఉన్నారు. ప్రియమైన వారలారా, ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న తెల్లని వస్త్రాలు, ఈ వస్త్రాలు దేనికి సంకేతం అంటే పరలోకానికి ఎవరైతే అర్హులో వారికి ఇవ్వబడే వస్త్రమే తెల్లని వస్త్రము. ఈ తెల్లని వస్త్రాన్ని గురించి సొలొమోను కూడా శ్రేష్టమైన మాట చెప్తాడండి. ఆయనకి తెలుసు పరలోక రాజ్యంలోనికి ఎవరు వెళతారో ఎవరు వెళ్ళరో, పరలోకంలోనికి వెళ్ళే వారికి ఏ వస్త్రాలు బహుకరించబడతాయో అక్కడ క్లియర్గా వ్రాయబడ్డాయి. కనుక తెల్లని వస్త్రమును మనము ధరింప చేయాలి. ఎవరిస్తారు నీకు తెల్లని వస్త్రాన్ని?
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తెల్లని వస్త్రాన్ని బహుకరించేది లేక ప్రజెంట్ చేసేవాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే. ఆయనే నీకు ఈ తెల్లని వస్త్రాన్ని ఇస్తాడు. ఈ తెల్లని వస్త్రము మహిమకు సాదృశ్యం. రండి, గొర్రెపిల్ల రక్తములో మన వస్త్రమును ఉతుకుకొని ఎలా చేసుకోవాలన్నాడు? తెలుపా ఎరుపా? గొర్రెపిల్ల రక్తం ఎరుపు కదా, గొర్రెపిల్ల రక్తంలో ముంచబడిన వస్త్రం ఎరుపు కదా. అయితే ఆయన రక్తం మహిమగల రక్తం. యేసు రక్తం విజయమైన రక్తం. యేసు రక్తం పాపానికి సరిపోయిన రక్తం. యేసు రక్తం శాపానికి సరిపోయిన రక్తం. యేసు రక్తం నిన్ను విమోచించడానికి సరిపోయిన రక్తం. అందుకే ఆయన రక్తము కళంకము లేని రక్తం. ఆయన రక్తములో ఉంచబడిన ప్రతి వస్త్రము కూడా హిమము వలె తెల్లగా ఉంటుంది, కానీ ఎర్రగా డాగులుగా ఉండదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇటు తెల్లని వస్త్రాలను మనం కూడా ధరింప చేసుకోవాలి. ఖరీదైన వస్త్రాలు కోర్స్ ఉంటే ఉండొచ్చేమో, కానీ నీ స్టేటస్కి అది ఒక గుర్తుగా ఉంటుంది. సమాజంలో సోషల్ స్టేటస్ కొరకు ఉన్నవారు ఏం చేస్తారంటే ఎక్కువ బంగారము, ఖరీదైన వస్త్రాలు ధరించుకుంటారు. ప్రియమైన వారలారా, ఈ తెల్లని వస్త్రాలు లేకపోతే నువ్వెంత విలువైన వస్త్రము ధరింప చేసినా అవి నీకు మోక్షాన్ని ఇవ్వనే ఇవ్వవు. కనుక దాని గురించి సొలొమోను అంటాడు ప్రసంగిలో 9:8 వచనంలో, మీరు ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములను ధరించుకోనండి. తెల్లని వస్త్రాలు ధరించుకోమంటున్నాడు. తెలుపు దేనికి సూచన అంటే పరిశుద్ధతకు సూచన. తెలుపు పరిశుద్ధతకు సూచన. తెలుపు యేసు రక్తానికి సూచన. నీ వస్త్రాలు యేసు రక్తములో ముంచబడి అవి తెలుపు చేసుకుంటే నిత్య రాజ్యములోనికి మనము వారసులంగా ఉంటాం. ఈ విధమైనటువంటి వస్త్రాల ద్వారా మనము హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం ప్రియులారా. అయితే ఏదెను తోటలో మొదటిగా పోగొట్టుకున్న వస్త్రానికి బదులుగా యేసుక్రీస్తు ప్రభువు వస్త్రాన్ని కోల్పోవలసి వచ్చింది. మనందరి దిగంబరత్వాన్ని కవర్ చేయడానికి యేసుక్రీస్తు తన యొక్క వస్త్రాన్ని తీసివేయబడింది. కనుక ఆయన మన కొరకు ఎంత గొప్ప త్యాగం చేశాడో, పరలోకాన్ని తన మహిమైశ్వర్యాన్ని విడిచి ఆ నిత్యరాజ్యములోనికి మనల్ని స్వతంత్రించుకోవడానికి ఇట్టి గొప్ప వస్త్రాలు బహుకరించిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలియునుగాక. ఆమేన్. పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు చేసినటువంటి మేలుకునైనా కృతజ్ఞతగా ఈ రోజును ఏర్పాటు చేయబడినటువంటి ఈ కూడికను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మానవులను జ్ఞాపకం చేసుకున్నటకు ఏ పాటి వారని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. అయినప్పటికీ కానీ నువ్వు జ్ఞాపకము చేసుకుని ఒక మంచి స్థితిలోనికి రావటానికి మానవుల పట్ల మీరు చూపిన ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. రమేష్ అయ్య గారిని బట్టి, నైనా మూల్యమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. వారికి ఇచ్చినటువంటి కుమారుడు కుమార్తెను బట్టి కూడా స్తోత్రాలు. కుమార్తె విషయంలో మీరు చేసిన మేలును బట్టి, మీరు చూపిన కృపను బట్టి, ఏర్పాటు చేయబడినటువంటి నూతన వస్త్రాలు యొక్క బహుకరణ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మరి బిడలు మేనమామలు తెచ్చినటువంటి నూతన వస్త్రాలను ధరించుకుని మరి ప్రభువా నీ సన్నిధిలో అందరి ఎదుట ఆమె కూడా స్తుతిస్తుండగా నీ కృపణ బిడ్డకు తోడుగా కుటుంబానికి దయచేయండి. కూడిన సంఘాన్ని దైవజనులను దీవించండి. ఇప్పటి వరకునైనా మీరు మీ దైవజనులు నిలబెట్టుకుని మరి ప్రభువా వస్త్రాల గురించి మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. శరీరమును కావలసినటువంటి వస్త్రములు అవసరం. అంతకంటే ప్రభు ఆత్మీయ సంబంధమైనటువంటి వస్త్రాలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివని తెలియజేసినందుకు స్తోత్రాలు. కుటుంబాన్ని దైవజనులను దీవించండి. నడిపిస్తున్న ఈ కార్యక్రమం అంతటిలో కూడా మీరుండి నడిపించి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్య అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ
అత్యధికమైన కరుణా కటాక్షములు కలిగిన దేవుడై ఉండి మన ప్రియులు రమేష్ గారిని, వారి సతీమణి అమూల్య గారిని ఆశీర్వదించి శ్రేష్టమైన ఇద్దరు కుమారుని, ఒక కుమార్తెను కుమారునిచ్చాడు. కుమారుని తర్వాత వీరు కొంచెం విచారంగా ఉన్నారు. ఎందుకని? కుమార్తె లేదని. దేవుడు అత్యధికమైన కరుణా కటాక్షములు కలిగిన దేవుడయ్యుండి సకాలమునకు అమ్మాయిని సాత్విని ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈ దినమున సాత్విని అత్యధికముగా దీవించి ఆస్వాదించి వర్ధిల్లునట్లు మనము ఆశీర్వచనం పలుకుదాం. మహోన్నతులమైన మా ప్రియ పరలోక తండ్రి, నీ బిడ్డ సాత్విని మీరు ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించి వర్ధిల్ల చేయండి. బిడ్డ బుద్ధియందు, జ్ఞానమందు, విద్యలో, వయసులో, మనుషుల దయలో, నీ దయలో వర్ధిల్ల చేయండి. పెరిగి చక్కని భక్తులు అలగినట్లు ఆశీర్వదించి నడిపించి మహిమ గంధ ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన దివ్యనామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మోజెస్ నాయన గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, దైవ సేవకులకు, ఈ సంతోషకరమైన సందర్భాన్ని పురస్కరించుకుని బిడ్డను ఆశీర్వదించడానికి, వారి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి విచ్చేసిన బంధువులకు, స్నేహితులకు, శ్రేయభిలాషులకు, సంఘస్థులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథం చదవండి. యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనాన్ని చదవగా విందాం. నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని గనుక అది నన్ను ధరించును. చాలా చాలా సంతోషం. మరి రకరకాల వస్త్రాలు వారి వారి డ్యూటీని బట్టి, వారి వయసును బట్టి, వారి స్థితిగతులను బట్టి మరి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు రమేష్ గారి కుమార్తె బాల్యప్రాయంలో నుండి యవన ప్రాయంలోనికి అడుగుడుతున్న శుభ సందర్భంలో మరి చక్కగా వారి బంధువులు, వారి కుటుంబ సభ్యులు చక్కటి వస్త్రాలని ఏర్పాటు చేసి ఉన్నారు. చాలా సంతోషకరమైన సందర్భం. లేఖనంలో రాయబడిన ప్రకారము మరి క్రొత్త వస్త్రాలు ధరించుకున్న ప్రతి ఒక్కరూ సంతోషిస్తారు. అలాగే ఈ దినం ఈ బిడ్డ కూడా మరి నూతన వస్త్ర మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని బహుగా సంతోషిస్తూ ఉన్నది. దైవజనులు జ్ఞాపకం చేశారు. స్తుతి వస్త్రం, రక్షణ వస్త్రం, మహిమ వస్త్రం అని అనేక వస్త్రాల గురించి దైవజనులు జ్ఞాపకం చేశారు. అయితే యోబు అంటున్నాడు, నీతిని నేను వస్త్రంగా ధరించుకున్నాను గనుక అది నన్ను ధరించుకున్నాను. మనం ధరించుకున్న వస్త్రాలు ఎదుటి వారికి ఎంత దగ్గరగా కనబడతాయో, మనల్ని చూడంగానే పలానా వారు తెల్ల వస్త్రాలు, పలానా వారు ఎర్ర వస్త్రాలు, పలానా వారు పచ్చ వస్త్రాలు ధరించుకున్నారని ఎట్లాగో చూసి చెప్పగలమో, అట్లాగే మనం వెళతంటే నీతిమంతుడు వెళుతున్నాడు, నీతిమంతురాలు వెళుతుంది. నీతిని వస్త్రంగా యోబయ్య ధరించుకున్నాడు. మనం కూడా అలాంటి అనుభవంలోనికి వెళ్ళినట్లయితే దేవునికి మహిమ, మనకి ఆశీర్వాదం. మరి బిడ్డ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు తల్లి. ఈ సంతోషం నీ జీవితకాలం పూర్తిగా ఉండును గాక. యోబయ్యలాగా నువ్వు కూడా నీతిని వస్త్రాన్నిగా ధరించుకున్నట్లయితే నిన్ను చూసిన ప్రతివారు నేను ఆశీర్వదిస్తారు. మీ తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది. అటు కృపా దీవెన ఆశీర్వాదం దేవుడు మీకు దయచేస్తాడని మనవి చేస్తూ ఈ యొక్క శుభాలు ముగిస్తున్నాను. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా సాత్వికకి మరి దేవుడు ఆ బిడ్డని మెండార్లుగా దీవించును గాక. మరి మాకు మరి అత్యున్నతమైనటువంటి ఇష్టలు, మరి దైవ సమానులు మరి రమేష్ అయ్య గారిని బట్టి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి కీర్తనకారుడు 144వ కీర్తనలో మా కుమార్తెలు నగరమునకై చెక్కబడినటువంటి మూల కంబముల మాదిరిగా ఉందురు అని దేవుని వాక్యము చదివిస్తూ ఉంది. ఆ బిడ్డ మరి మూల కంబముగా ఈ సంఘానికి, సమాజానికి మరి దేవునికి ఇష్టరాలుగా ఉంటూ
దేవుని ఆశీర్వాదం, దేవుని దయ పొందుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. అట్లనే మరి దైవజనులకు మరి మంచి కుమారుని కూడా దేవుడు అనుగ్రహించాడు. ఆ ముందు వచ్చిన ఉంటుంది, మా యవన కాలం మందు పుట్టిన మరి కుమారులు మరి చెట్టు వలె ఉంటారు అనే వాక్యం సెలవిస్తూ ఉంది. మరి అదేవిధంగా కుమారుడు కుమార్తె దేవునికి మహిమకరముగా మరి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉండాలని దేవుడు వారి కుటుంబాన్ని మరి ముఖ్యంగా సాత్వికని దేవుడు ఆశీర్వదించి దీవించి మరి దేవుని దయందు మనుషుల దయందు దేవుని కృపయందు వర్ధిల్ల చేయాలని కోరుకుంటూ మాకు మరి అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి మా యొక్క అత్యున్నతమైనటువంటి ఆత్మీయ తండ్రులు మరి మోజేసయ్య గారికి మరి నా వందనాలు చెల్లిస్తున్నాను. అక్కడ వేదికను అలంకరించినటువంటి దైవజనురాలు అట్లనే ముఖ్యంగా మరి రమేష్ అయ్య గారి బంధువులు ఇక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యులందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ సమయంలో మరి స్వాతిని బట్టి చాలా సంతోషిస్తున్నాం. మరి దేవుని వాక్యంలో ఉన్నట్లుగా మరి 144వ కీర్తన 12వ వచనంలో ఉన్నట్లుగా కుమార్తెలు నగరి కొరకై చెక్కబడినటువంటి మూల కంబము వలె ఉన్నారని దావీదు అన్నట్లుగా మరి రాబోయేటువంటి కాలములో మరి సంఘమునకు, సమాజానికి, మరి కుటుంబానికి, ఆయా మరి అందరికీ కూడా ఒక మూల కంబముగా ఉండాలని మేము దీవిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మనకి ఆత్మీయ తండ్రి గారు, సీనియర్ పాస్టర్ గారు జడ్సనయ్య గారు, అలానే మరి శామ్యుల్ గారు, అలానే వేదిక ముందున్నటువంటి బాలగురుము గారు, ఇంకా అనేక మంది పెద్దలు, ఎస్పెషల్లీ నాకు అత్యున్నతమైన ప్రియులు రమేష్ అయ్య గారు, దేవరాజు గారు, మేనమోహన్ గారు, ఎందుకంటే ఈరోజు కీలకమైన కీ పాయింట్ రోలు వారికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు. సాత్వి తన జీవితంలో మంచిగా వెదిగి మరి ఒక మంచి మిషనరీ కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. చాలా టాలెంట్ కలిగినటువంటి ఆ దేవుని యొక్క బిడ్డ, మరి తెలివితేటలతో పాటు దేవుడు దైవ సంబంధమైనటువంటి భక్తిని బిడ్డకు దయచేసి ఉన్నారు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రభు దయ ద్వారా, మనుషుల దయ ద్వారా నువ్వు ఎదిగి గొప్పదానివై మరి గొప్ప మిషనరీగా దేవుని యొక్క పరిచర్యలో కొనసాగాలని నేను మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ టు యూ. అలానే ఈరోజు ప్రత్యేకమైన వర్తమానం అందించిన మా తోటి మరి దేవుని యొక్క దాసులు ప్రసాద్ గారికి, అలానే స్టీఫెన్ పాల్ గారికి, తోటి సేవకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ టు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఈ యొక్క సభకు అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి ప్రియులు, ఆత్మీయులు, దైవజనులు మోజేసయ్య గారికి, సభను అలంకరించినటువంటి దైవజనులు పెద్దలందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా రమేష్ గారికి, అమూల్య గారికి, వారి యొక్క కుమారునికి కూడా ఈ సందర్భముగా శుభములు తెలియజేస్తున్నాను. మా యొక్క కుటుంబ పక్షముగా, అలాగనే కొలకులూరు గ్రామంలో ఉన్నటువంటి స్మరణ అసెంబ్లీ ఆఫ్ గాడ్ సంఘ పక్షముగా, సంఘ విశ్వాసుల పక్షముగా, అలాగనే హైదరాబాద్లో ఉన్నటువంటి అల్వాల్లో ఉన్న హోసన్న అసెంబ్లీ ఆఫ్ గాడ్ సంఘ పక్షముగా కుటుంబానికి శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రత్యేకంగా సాత్వికి గ్రీటింగ్స్ చెప్పాలని అనుకుంటున్నాను, కానీ ఇక్కడ అంతమంది తను బిజీ చేశారు. మరి ఓకే, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు సాత్వి కూడా వింటే బాగుంటుంది. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు, వారికి మంచి మంచి పేర్లు ఉన్నాయి. ఆ పేరు యొక్క ప్రభావం వారి జీవితంలో చాలా ఉంది. వారి యొక్క పేరు యొక్క అర్థాన్ని బట్టి వారి యొక్క జీవన శైలి కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. నేను త్వరగానే ముగించేస్తాను. ఉదాహరణకి చూస్తే హవ్వ అనే పేరుకి అర్థం తెలుసా ఎవరికైనా? ఒక నిమిషము ఈ రెండు మాటలు వినేయండి. హవ్వ అనే పేరుకి అర్థం తెలుసా ఎవరికైనా? జీవము గల ప్రతిదానికి కూడా
తల్లి అనే అర్థం. ఆ రీతిగానే ఆమె జీవించింది. శారా అనే మాటకి అర్థం ప్రిన్సెస్. ఆమె కూడా ఒక మహారాణిలాగా జీవించింది. రెబ్కా అనే పేరుకి అర్థం వల అని వస్తూ ఉంటుంది, వేరు కూడా ఉన్నాయి. అలాగనే వలపన్ని తన యొక్క చిన్న కుమారుడైనటువంటి యాకోబుకు దీవెనలు వచ్చేటట్లుగా చేసింది. ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే రూతు అనే పదానికి అర్థం, ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్, ఒక్క నిమిషం సార్. రూతు అనే పదానికి అర్థం చేస్తే మంచి స్నేహితురాలుగా ఆమె జీవితాన్ని కొనసాగించింది, జీవశైలిని. ఎస్తేర్ అనే ఆ పేరును మనం చూసినట్లయితే నక్షత్రముగా జీవించింది. ఈ రీతిగా చెప్పుకుంటే మరియా అనే పేరు కూడా మనం చూసినట్లయితే క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రియమైనటువంటి లేదా ఇంకా వేరే అర్థాలు కూడా ఉన్నాయి, కానీ దేవునికి అత్యంత ప్రియమైనటువంటి యవనస్తురాలుగా ఆమె జీవించింది. అలాగనే ఈ రోజున సాత్వి నూతన వస్త్రాలంకరణ ఫంక్షన్లో మనందరం కూడా చేరి ఉన్నాము. నూతన వస్త్రాలను గురించినటువంటి సందేశం మనం విన్నాం. నేను దాన్ని ఏం టచ్ చేయట్లేదు, కానీ ఈ సమయంలో సాత్వి అంటే అర్థం ఏంటంటే, ఆ పేరుకి అర్థం స్ట్రాంగ్, అలాగనే సాత్వి స్ట్రాంగ్, అలాగనే పవర్ఫుల్ అండ్ ఎగ్జిస్టెన్స్. కనుక ఈ సమయంలో సాత్వి దృఢమైనటువంటి విశ్వాసం కలిగి శక్తివంతమైనటువంటి ఈ యొక్క పరిచర్యలో కొనసాగుతూ నీ ఎగ్జిస్టెన్స్ని, నీ యొక్క ఉనికిని ఈ యొక్క ప్రాంతంలో చాటుతూ ఈ యొక్క పరిచర్యలో ముందుకి కొనసాగాలని ప్రభు పేట నిన్ను దీవిస్తున్నాను. మరొక మాట ఏంటంటే, కాలేబు యొక్క కుమార్తె అక్స ఉంది కదా, ఒత్నియేలుకి పెళ్లి చేసి పంపించిన తర్వాత మరలా తిరిగి వచ్చి నాకు నీటి మడుగులు కావాలి అని అడిగింది. అంటే ఆ యొక్క కుమార్తెను ఎంతగానో ప్రేమించాడు. రమేష్ గారికి కూడా ఈ పాప అంటే చాలా ఇష్టమని నేను బర్నబాస్ గారి ద్వారా చాలా విన్నాను. ఇక్కడికి వచ్చి చూసినప్పుడు కూడా నేను చాలాసార్లు గ్రహించాను. కనుక నువ్వేం భయపడవద్దు, మీ డాడీ దగ్గర దృఢ విశ్వాసంతో స్ట్రాంగ్గా ఉండు, తర్వాత పవర్ఫుల్గా ఉండు, నీ ఉనికిని చాటుకో. దేవుడు దీవించడు గాక. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి అల్పుడనగు నేను ఈ చక్కటి కార్యక్రమంలో పాలుపంపులు పొందటానికి ప్రభు కృప చూపారు. అందును బట్టి ప్రభువుకి నేను మొదటిగా వందనస్తున్నై ఉన్నాను. అదేవిధంగా దైవజనులు, నా ఆత్మీయ తండ్రి మోజసాయి గారికి, అలాగే నా ఆత్మీయ తల్లి పరంజ్యోతమ్మ గారికి ప్రభునామంలో ప్రత్యేకమైన వందనములు నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను ఆధ్యాత్మికంగా పుట్టింది మొదలుకొని నన్ను పెంచి పెద్ద చేసిన నా తల్లిదండ్రులు, నా ఆత్మీయ తల్లిదండ్రులు, వారితో పాటు ఈ విధంగా ఇక ఉండటం చాలా సంతోషం నాకు. అలాగే దైవజనులు మా బావగారు రమేష్ గారికి, వారి కుటుంబానికి ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు. వేదికపై ఉన్న దైవజనులందరికీ, చేరి వచ్చిన మీ అందరికీ కూడా నిండైన శుభాలు. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని లేఖనం చెబుతోంది. ఇదిగో ఈ ప్రత్యేక సందర్భంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికే ఈ కూడిక ఏర్పాటు చేయటం జరిగింది. బాల్య దశను వీడి కౌమార దశలో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని సాత్వి కొరకు ప్రార్థించటానికి, ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికే ఈ ప్రత్యేకమైన కార్యక్రమం. పెద్దలంటారు నరునికి 4 కాలాలు అని. ఆ విషయాన్ని బైబిల్ కూడా బలపరుస్తోంది. 12 గోత్రాల ఇశ్రాయేలీయులను ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన మహారాజు అయిన దావీదు గారు అంటారు, నరునికి 4 కాలాలు అనే మాటని కీర్తన ముఖంగా తెలియజేశారు. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు అన్నారు. బెత్తడు అనేది మానవ జాతి యొక్క బ్రతుకు కొలత. బెత్తడు అనేటువంటి కొలతలో 4 వేళ్ళు ఉంటాయి. మానవులమైన మన బ్రతుకుల్లో 4 దశలు ఉంటాయి. పుట్టింది మొదలుకుని 12 సంవత్సరముల వరకు బాల్యం, 13 నుండి 19 వరకు కౌమారం, 20 నుండి 40 వరకు యవ్వనం, ఇక ఆ తర్వాత ఉన్నదంతా వృద్ధాప్యం. కనుక 4 దశలు ఉంటాయి మానవ జీవితంలో. ప్రతి దశలోనూ
ఖచ్చితంగా ప్రభువుని మనం స్తుతించి తీరాలి. ఆయనిచ్చే ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, అభిషేకాన్ని బట్టి ఖచ్చితంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీరాలి. కనుక ప్రతి దశలోనూ ప్రభువుని స్తుతించాలి. ప్రతి క్షణం ప్రభువుని స్తుతిస్తూ కృతజ్ఞత కలిగి మనం బ్రతకాలి. అదిగో అందుకే కదా బాల్యాన్ని విడిచి కౌమారంలో అడుగుపెట్టినటువంటి చిన్న బిడ్డ, నా మేనకోడలు సాత్వి, ఆమె కొరకు ప్రత్యేకంగా ప్రార్థించటానికే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కార్యక్రమం. బాల్యాన్ని విడిచి కౌమారంలో అడుగుపెట్టిన ఆ బిడ్డకు దేవుడు ఆయురారోగ్య ఆయుర్దాయాలు పరిపూర్ణంగా అనుగ్రహించి ప్రపంచానికి దీవెనకరమైన, రక్షణకరమైన గొప్ప పాత్రగా ఆ బిడ్డను దేవుడు సిద్ధపరచాలి. అంతేకాదు రాబోయే దినాలలో ఓ గొప్ప దైవజనురాలిగా ఆ బిడ్డను దేవుడు ఆశీర్వదించాలి. ఇది మొదలుకుని దేవదూతల కంచె, అగ్ని కంచె, రక్త కంచె దేవుడు ఆ బిడ్డ చుట్టూ ఉంచాలి. మా ఆశకు తగినట్లుగా ఆ బిడ్డను ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాలి, గొప్ప చెయ్యాలి అని నేను మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆ బిడ్డను, తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు నన్ను, నా భార్య అమూల్యను ప్రేమించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకిచ్చేటువంటి కుమారుడు, కుమార్తె, కుమారుడు వెస్లీని బట్టి, కుమార్తె సాత్విని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మరి కుమార్తె సాత్వి విషయంలో ఈ రీతిగా కృతజ్ఞతతోటి ప్రభువును స్తుతించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక నూతన వస్త్ర బహుకరణ, ఈ స్తుతి వేడుక ఈ రీతిగా ఘనంగా జరిగించడానికి ప్రభు మొదటిగా కృప అనుగ్రహించారు. ఈ చక్కటి కార్యక్రమాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి సంతానమైన కుమారుడు, కుమార్తెను బట్టి నిండు మనసుతో నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ కూడిక విషయంలో మరి దైవజనులు, ఆత్మీయ నాయకులు, తండ్రి గారు మోయస్ నాన్నగారితో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నప్పుడు వారు చక్కటి ఆలోచన ఇచ్చి మరి ప్రార్థించి ఈ విధంగా ఏర్పాటు చేయడానికి చక్కటి సలహాలు ఇచ్చారు. సో మరి దినాన్ని అందరికంటే ముందుగా దైవజనులు వచ్చి కార్యక్రమంతో కూడా నడిపించారు. మరి ప్రత్యేకంగా ఆత్మీయ తండ్రి గారు మోజెస్ నాన్నగారికి, అలాగే పరంజ్యోతమ్మ గారికి, కుటుంబానికి నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అదే రీతిగా మరి ఈ కార్యక్రమానికి మన మధ్యకు వచ్చినటువంటి ప్రియ దేవుని దాసులు, దైవజనులు మరి జాన్ మంగాచల్లయ్య గారు, అలాగే మరి జ్యోతమ్మ గారు, వారి కుటుంబానికి కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే మరి వేదికను అలంకరించిన పెద్దలైనటువంటి దైవజనులు జడ్సనయ్య గారు, అలాగే మరి రేపల నుండి వచ్చేటువంటి అన్నయ్య క్రిస్టోఫర్ అన్నయ్య గారికి, అలాగే మనకు అత్యంత ప్రియులు దేవుని దాసులు ప్రసాదయ్య గారికి, అలాగే ప్రత్యేకంగా ప్రియ దేవుని దాసులు బర్నబాస్ పాస్టర్ గారు, అలాగే కొలకలు నుండి వచ్చినటువంటి ప్రియులు ఆశీర్వాదమయ్య గారికి. సో మరి ఇక్కడ ఉన్నటువంటి దైవజనులందరూ, మినిస్ట్రీలో ఉన్నటువంటి దైవజనులను బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. అలాగే మరి కొలకలూరు తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు స్టీఫెన్ పాల్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా ప్రత్యేకంగా నేను వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులు ప్రసాద్ షామీల్ గారు, వారు కూడా హైదరాబాద్ నుండి మన మధ్యకు వచ్చారు, వారిని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తున్నాను. అలాగే ప్రత్యేకించి మరి బంధువులు, మా బాబాయిలు, అలాగే మేనత్తలు, మా రక్త సంబంధికులు, మరి నంది వెలుగు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారు, వారందరూ కూడా మరి మంచి మనసుతో ఈ చక్కటి కార్యక్రమానికి వచ్చారు. వారందరిని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తూ వారికి కూడా ప్రత్యేకంగా నేను వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే తోబుట్టువులు, ప్రత్యేకంగా సంఘ బిడ్డలు, సహవాసంలో ఉన్న సేవకులు, సంఘాల దేవుని పిల్లలందరూ కూడా వచ్చారు. వారందరిని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మీ అందరికీ ప్రభు పేరిట నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను.
సో మధ్యలో కాస్తంత కరెంటు పోయి కొంచెం ఇబ్బంది కలిగింది. ఆ విషయంలో మీరందరూ కూడా సహృదయంతో మీరు అర్థం చేసుకొని సహకరించి ఓపికగా ఓర్పుగా మీరు దేవుని మందిలో కూర్చున్నారు. అందుని బట్టి మరొకసారి నేను మీ అందరికీ కూడా ప్రభు పేరిట నేను నా హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ముగించబడిన తర్వాత దయచేసి నా విన్నపం, ఈ చక్కటి కార్యక్రమానికి చేరువచ్చిన మీరందరూ కూడా సాత్వికి దగ్గరగా వచ్చి మీ ఆశీర్వాదాలు ఆ బిడ్డకు మీరు తెలియచేయండి. ఆ ఫోటో ఆ బిడ్డతో కలిసి మీరు ఒక ఫోటో మీరు దిగాలని కూడా నేను కోరుకుంటున్నాను. అది మాకు ఒక స్వీట్ మెమొరీగా ఉంటుంది. కొంచెం ఆలస్యమైనా కూడా మీరు ఇబ్బంది అనుకోకుండా మీరందరూ ఈ కార్యక్రమంలో సంపూర్ణంగా మీరు పాలు భాగస్తులు కావాలని మనం చేస్తున్నాను. చక్కటి ప్రేమ విందు కూడా ఏర్పాటు చేయబడింది. ఆ ప్రేమ విందులో కూడా మీరందరూ కూడా పాలు పంపులు పొందాలని ప్రభు పేరిట నేను హృదయపూర్వకంగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎవరైనా దయచేసి మరచి ఉంటే ప్రత్యేకంగా మరి సాత్వి విషయంలో మరి నూతన వస్త్రాలు బహుకరించినటువంటి భావమర్దులు అత్తయ్య గారు వారి కుటుంబాలకు, అలాగే మా చెల్లి రాధిక, సో మరి వీరందరూ కూడా ఎంతో భారాన్ని వహించి బాధ్యత తీసుకుని కార్యక్రమంలో నిలబడి వారంతా కూడా చేశారు. అలాగే అన్నయ్య, తమ్ముడు, మరి మా తోబుట్టువులు అందరూ కూడా బాబాయ్ గారు, బాబాయిలు, అలాగే వారి పిల్లలందరూ కూడా చక్కగా నిలబడి చేశారు. వారందరిని బట్టి కూడా నేను ప్రత్యేకంగా ప్రభువును స్తుతిస్తూ వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఈ సమయాన్ని దైవజనులు మోజేసయ్య గారికి అప్పగిస్తూ ఉన్నాను. దయచేసి ఈ సమయంలో ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే మీరందరూ సహృదయంతో అర్థం చేసుకోండి. అందరూ తృప్తిగా భోజనం చేయండి. భోజనానికి వెళ్లే ముందు మీరందరూ కూడా సాత్వి దగ్గరకు వచ్చి సాత్వితో ఒక మంచి ఫోటో దిగాలని కోరుతా ఉన్నాము. ఈసారి ఫ్లెక్సీలో ఆ ఫోటోలన్నీ మళ్ళీ మీరు చూస్తారు. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే కొలకలూరు బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు రెవరెండ్ స్టీఫెన్ పాల్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయాలని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరు తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, ప్రేమగల తండ్రి, అయా మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రియులు నీ దాసులు నాయన మా ప్రభా రమేష్ అయ్య గారిని బట్టి, పాశ్రమ గారిని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మీ స్తోత్రాలు. వారి కుమార్తె ప్రభా మా నాయన నూతన వస్త్ర బహుకరణ సందర్భముగా ఈ స్తుతి కూడికను ఏర్పాటు చేసి నాయన అనేక మంది నాయన దైవజనులు, మా ప్రభా బంధుమిత్రులు, సంఘస్థులు, పెద్దలు అనేకుల్ని ఆహ్వానించుకొని మిమ్మల్ని స్తుతించే ధన్యతనిచ్చారు. మీకు వందనాలు ప్రభా. ఈ సభను చక్కగా నడిపించేటువంటి మోజేషయ్య గారిని బట్టి కూడా మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభా ఇదిగో నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. ప్రత్యేకించి నాయన రమేష్ గారి కుమార్తెను మీ చేతుల్లో పెడుతున్నాం. మీ కృపలో వర్ధిల్లులాగిన సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వినయముతో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం కూడిన మనకును భూపైన సకల పరిశుద్ధులకును విశేషంగా ఎవరి బిడ్డ సాత్వికి తోడై సహాయము చేయును గాక. ఆమేన్.